చట్టం తన పని తాను చేసుకుపోతుంది, బాధ్యతగా ఉంటుంది, కులమతాలకు అతీతం. ఇది ఉపన్యాసమా నిజమా అన్నది రేవంత్ రెడ్డికి ఇప్పుడు పరీక్ష. తాజాగా పాత బస్తీలో మదీనా నుంచి చార్మినార్ దాకా ట్రాఫిక్ని రెగ్యులరైజ్ చేసేందుకు బ్యారికేడ్లు పెట్టారు. మనం హైదరాబాద్లో చూస్తాం. హైదరాబాద్ ఏంటి, రాష్ట్రంలో చాలా చోట్ల ట్రాఫిక్ గందరగోళంగా ఉండకుండా దానికి రోడ్ల మీద బ్యారికేడ్లు పెట్టి ఓ సిస్టమ్ని, అంటే గబక్కని టెట్టెట్టెట్ట తిరిగి పడేయకుండా ఇలా వెళ్ళి అలా రావడం, అలాంటి సిస్టమ్స్ని ఏర్పాటు చేస్తుంటారు. అది మామూలుగా డివైడర్లు కట్టడం ఒక ఎత్తు, అవి కట్టడానికి ముందు పోలీసులు చేసేటటువంటి ఎఫర్ట్లో ఈ డివైడర్ ఇవి పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యారికేడ్లను పెట్టి చేయడం ఒక ఎత్తు. అవి ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీ వచ్చారు, పీకి అవతల పడేశాడు. ఓ 10 మంది కుర్రాళ్ళతో తీపిచ్చి అవతల పడేశాడు. పోలీసులకి చెప్పాలా, పోలీసులను అడగలేదు, ఏమీ చేయలేదు. ఆయన్ని అడిగి అక్కడ చేయాల్సిన పని ఏం లేదు కదా పోలీసులు. లేదు పోనీ ఆయనకి ఒకవేళ అభ్యంతరం ఉంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వాలా, దాన్ని మార్చమని చెప్పాలా, పబ్లిక్ తరపున రిప్రజెంట్ చేయొచ్చు. బట్ తీసవతలు పడేశాడు అంతే. పోలీసులు వెళ్ళి అడిగితే కూడా ఆర్గ్యుమెంట్ చాలా అడ్డదిడ్డంగా ఉంది. పబ్లిక్ని ఇబ్బంది పెట్టదు. ఎస్, పబ్లిక్ ఆ లెక్కని చార్మినార్లో ఏమన్నా సంతోషంగా సరదాగా తిరిగేయడానికి ఉంది, అక్కడ ఎప్పుడూ ఇబ్బందే కదా. ఆ ఇబ్బంది పరిష్కారానికి ఒక రూట్ ఇది, దానికి అడ్డదిడ్డమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు నిజంగా దమ్ముందా ప్రభుత్వానికి? ఇదే ఏ బండి సంజయ్యో లేకపోతే కనుక ఏ కిషన్ రెడ్డో చేస్తే కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, రచ్చ చేస్తారు. ఎంత అహంకారము, పోలీసుల మీదన దురుసు ప్రవర్తన, ఇట్లాంటివన్నీ. పోలీసులు విధి నిర్వహణకు అడ్డము, పోలీసుల మీద దురుసు ప్రవర్తన, పోలీసుల మీద దాడి కూడా పెట్టేస్తారు. మర్డర్ అటెంప్ట్ పెట్టేస్తారు. ఇప్పుడు జుల్ఫికర్ అలీ విషయంలో, ఎంఐఎం ఎమ్మెల్యే విషయంలో ఆ పని చేయగలరా? చేయలేకపోతే మనం ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు పోచుకోలు కబుర్లు చెప్పకూడదు. అబ్బో మేము సర్వమత సమానత్వం అద్భుతం అని చెప్పద్దు. ఇదేంటో చేసి చూపించండి వాళ్ళ.